బుద్ధి ఉన్నవాడు ఏ పరిస్థితినైనా తిరగరాసుకోగలడు. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనకి సమస్య చిన్నదే, కానీ కంగారే పెద్దది. కంగారుతో మన చేజేతులారా పరిష్కారాన్ని జార విడుచుకుంటాం. అనగనగా ఒక గొర్రెపిల్ల తన గుంపుతో గడ్డి మేస్తోంది. కొంచెం ముందుకెళ్ళగానే తనకి తీయటి గడ్డి కనపడింది. అరే, ఇదేదో చాలా బాగుంది అని అలా తింటూ తింటూ దారి తప్పిపోయింది. ఒకానొక ప్రదేశానికి వెళ్ళేసరికి అంతా నిర్మానుష్యం, తన వాళ్ళు లేరు. ఇప్పుడే వెనక నుంచి ఒక పెద్ద కేక. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పెద్ద భయంకరమైన తోడేలు తనని తినటానికి మీదకు వస్తోంది. భయంతో లోపలే వణికిపోతున్న గొర్రెపిల్లకి ఏం చేయాలో తెలియలేదు. సరైన ఐడియా కోసం ఆలోచించింది. అప్పుడు తోడేలుతో, ఆగు, నేను ఇప్పుడే తీయటి గడ్డి తిన్నాను, నువ్వు కానీ ఇప్పుడు నన్ను తిన్నావు అనుకో, నేను అంతా రుచించను. కొద్దిసేపు ఆగితే గడ్డంతా అరిగిపోతుంది, అప్పుడు తిను, నేను చాలా రుచిగా అనిపిస్తాను అంటుంది. తోడేలు కూడా, అరే ఇదేదో కొంచెం లాజిక్గానే ఉంది అని చెప్పి సరే అంటుంది. తోడేల్ని కొంచెం సేపు ఆపాలి, ఎలాగా అని మళ్ళీ ఆలోచించింది. ఇంకొక ఐడియా, నేను డ్యాన్స్ వేస్తాను, గడ్డి తొందరగా అరిగిపోతుంది, నీకేమో ఎంటర్టైన్మెంట్, నాకు డైజెషను అంటుంది. సరే అంటుంది తోడేలు. అప్పుడు డ్యాన్స్ చేయడానికి ఆరంభించి, తోడేలు, ఇది నా మెడలో నన్ను డిస్టర్బ్ చేస్తుంది, కొంచెం తీయవా అంటుంది. ఆ తోడేలు ఆ మెడలోంచి గంట తీస్తూ ఉండగా అది మోగి ఆ శబ్దం దూరంగా ఉన్న గొర్రెల కాపరికి వినపడింది. ఇంకేముంది, గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న 2 కుక్కల్ని వదిలాడు. కుక్కలని ఉక్రోషంతో అరుచుకుంటూ పరిగెత్తి వచ్చేసరికి ఆ అరుపులకి తోడేలు భయపడిపోయి పారిపోయింది. ఈ కథలో గొర్రెపిల్ల బ్రతికింది బలంతో కాదు, బుద్ధితో. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే ఆగిపోతాం. ఆగిపోకుండా ఆలోచనకి పదును పెట్టండి, పరిష్కార మార్గం దానంతట అదే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.